జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ఎక్స్ రోడ్ వద్ద రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఎండల తీవ్రతతో చెరువులు, బోర్లు ఎండిపోవడంతో పంటలకు నీరందక వ్యవసాయ భూములు, పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ఎత్తిపోతల పథకాలు సక్రమంగా అమలు కాకపోవడం ఆరోపించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ రైతులను ఆదుకోవాలంటే కేవలం హామీలు ఇవ్వడం కాకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా, చెరువులు, కుంటలు, కాలువలకు సాగునీరు అందించడం, వరద కాలువల ద్వారా నీటి విడుదల అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే రైతులకు యూరియా ఎరువులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని, రైతులకు అవసరమైన సాగునీటిని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధర్నా కారణంగా మల్యాల ప్రధాన రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. రైతుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత 8 సంవత్సరాలుగా వరదకాలంలో ఎప్పుడు కూడా నీళ్లు ఎండిపోలే. వరదకాలం మీద డిపెండ్ అయ్యి వేలాది ఎకరాలలో పంట సాగు చేసుకున్నాం. మరి ప్రభుత్వం లిఫ్ట్ చేయలేకపోయింది. అన్నారం జిల్లాకి వెళ్ళి ఎంతో కొంత వాటర్ లిఫ్ట్ చేయగలిగితే వరదకాలంలో 2 టీఎంసీల నీళ్ళు అయితే వరదకాలంలో ఉంటాయి. ఆ మాత్రం ప్రయత్నం కూడా వీళ్ళు చేయాలి. అసలు వీళ్ళకి ప్లానింగ్ లేదు. ఈ మంత్రికి, ముఖ్యమంత్రులకు, వీళ్ళకి ఎవరు కూడా, ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎవరు కూడా ఒక సిస్టమ్ ప్లానింగ్ లేదు. వీళ్ళు ఎంతసేపు ముంగటి పార్టీలను వాళ్ళని వీళ్ళని తిట్టుడు, బూతులతో గడపడం తప్ప రైతులకు ఏం చేద్దామనే ఆలోచన లేదు. మా ప్రధాన డిమాండ్ పవర్ సప్లై కూడా ఇబ్బంది అవుతుంది. మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయి. మీకు ఎవరన్నా సర్వే చేసుకోవచ్చు. గత 8 సంవత్సరాల కింద కరెంట్, 8 సంవత్సరాలకి వెళ్ళి కరెంట్ ఎట్లుంది, 2 సంవత్సరాలకి వెళ్ళి కరెంట్ ఎట్లుంది అంటే ప్రతి 2-3 గంటలకోసారి కోత, గంటకోసారి కోత. ఎందుకు పోతుందో ఎందుకు వస్తుందో అర్థమవుతలేదు. మరి గదే పవర్ ప్రొడక్షన్, గదే రైతులు, ఇదే వ్యవహారం. నీళ్లను ఎత్తిపోసి తక్షణం వరదకాలంలో నీళ్ళు నింపాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్రంలో చేసినాం. ఈ వారం రోజులలో ఇట్లా నీళ్ళను ఎత్తిపోసి వరదకాలంలో నింపలేకపోతే పొన్నగట్టు అంజన కాంచెల్లి మొదలుకొని ఆడికెళ్ళి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తాం. ఖచ్చితంగా జైత్యాల కలెక్టరేట్ ముట్టడిస్తాం. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే లేదు ఈ రాక్షస ప్రభుత్వాన్ని. ఎందుకంటే రక్తం కాలయుక్త, రక్తం చల్లితే పంటలు పడతాయి అన్న రాక్షసుడు ఈ ముఖ్యమంత్రి. ఎంత బుద్ధి ఉందా? నువ్వేమో రైతు బిడ్డ, రైతు బిడ్డ ఎవరన్నా రక్తం వెళ్తారా? పంట మీద రక్తం కూడా కాదు, కనీసం తొక్కడానికి పశువులకైతే కాళ్ళు చెప్పులు వేసుకుని ఓరు రైతులు. రక్తం జల్లమని మాట్లాడిన సిగ్గులేని రేవంత్ రెడ్డి, మీకు ఇది లాస్ట్ అవకాశం. ఎందుకంటే రైతులు ఏమైనా ఆదుకుంటేనే మీకు ఏమైనా పుట్టగతులు ఉంటాయి తప్ప ఏముండే. ఎందుకంటే ఇప్పటికే మీరు రైతు బంధువును నాశనం పట్టించారు, రామ్ చేసేసారు. ఇంకేమి రైతు బీమాకు కనీసం ప్రీమియం కట్టలేరు. మీరు ఏ విధంగా కూడా రైతుకు ఆదుకుంటలేరు. ఇందాక మా రైతులు చెప్పినట్టు యూరియా చక్కగా లేదు, పంట కొనుగోలు చక్కగా లేదు. ఏ వ్యవహారంలో కూడా రైతులకు సంబంధించి మీరు చిత్తశుద్ధితో లేరు. పేరుకు మాత్రం చెప్పుకుంటున్నారు. ఇంకా మన జైత్య మా శాసనసభ్యుడు, మంత్రి గారు, జిల్లా మంత్రి గారు అయితే మేము యాగాలు చెప్తున్నాం. ఉన్న నీళ్ళు కిందికి పోతున్నారని ఆయన అంటే యాగాలు చెప్తారట. ఉన్న నీళ్ళని పంపులని చెప్తాయి. ప్రతి రైతుకు కామన్ సెన్స్ ఉంటుంది. ఫుట్బాల్ కాడికి నీళ్ళు అయితే బంద్ చేసుకోవాలని. మీరు గట్లనే మోటార్ లాంచ్ చేయరు, ఆడికైతే బంద్ చేయరు. అది శాత కదా. కిందికే పోయేది పోతున్నాయి. మీరు మేడిగడ్డ 2 బ్యారేలు, 2 పిల్లర్లు ఊర్లే అంటున్నారు. 2 పిల్లర్లు కూలితే ఏమవుతాయి? కాపర్ డ్యామ్ పెట్టున్నారు. 2 పిల్లర్ల మందం 2.5 సంవత్సరాలు అవుతుంది. కూలే అని గెలిచిరు. వాళ్ళు ఏదో తప్పు చేసి కూలే గెలిచినాక మీరేం పొడిచారు? వేయాలి కదా. కాపర్ డ్యామ్ పెట్టేసి ఉంటే మళ్ళీ లిఫ్ట్ చేసుకోవచ్చు. ఆయన 4 ఏళ్ళ ప్రాజెక్టు కట్టిండు. అంటే 100 పిల్లర్లు ఉన్నది. 2 పిల్లర్లు కూలిపోయినాయి. 2 పిల్లర్లు వేసడానికి ఎన్ని నెలలు పడుతుంది మీకు? నువ్వే గుంపు మేస్త్రి అన్నావు కదా, ఎన్ని నెలలు? పోనీ ఆ 2 పిల్లర్ల మందం కాపర్ డ్యామ్ బ్యారే కదా, 200 కోట్లు అయితే ఏదో ఒకటి చేయాలి. ప్రయత్నం చేయకుండా ఎంతసేపు బూతులు మాట్లాడితే ముఖ్యమంత్రి బూతులు మాట్లాడితే గెలిచిన అనుకుంటుంది. ఈ రేవంత్ రెడ్డి అచానక్ ముఖ్యమంత్రి, అనుకోకుండా ఆయన ముఖ్యమంత్రికి ఏం ఆలోచన ఉంటుంది? ఆయనకు ఒకటి దొరికిందన్నాడు, ఒక మ్యాప్. మీరు ఎప్పుడన్నా పాత సినిమాలో మంత్రకాల సినిమా చూసిరు కదా, అందులో ఏముంటుంది? ఒక పేద పాత సగం జీవన మ్యాప్ పట్టుకునేవాడు. సగం జీవన మ్యాప్లో ఏమున్నది? ఎట్లా గెలవాలో తెలుసు. ఆ మ్యాప్ అవతల మ్యాప్ లేదు. ఎట్లా పాలించాలో తెలియదు. ఎట్లా పరిపాలన చేయాలని సగం ముక్క వీకింది. నేను తేలకంత పిసపిస అవుతుంది. కేసీఆర్ను అబద్ధం చెప్పి అవో చెప్పి సగం పేపర్ ముక్క దొరికింది. సినిమాలో చూస్తాం కదా, నిధుల కోసం వేట అట్లా రూట్ పట్టుకొని పోయిండు. తిట్టిండు గెలిచినాక ఏం చేయాలి అర్థమైతే లేదు. ఆ సగం ముక్క కేసీఆర్ దగ్గర ఉన్నది. బిడ్డ ఒకసారి అడుగు చెప్తారు. ఎట్లా పాలన చేయాలి, ఎట్లా రూల్ చేయాలి, ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, ఎట్లా కరెంట్ ఇవ్వాలి, ఎట్లా రైతు బంధు ఇవ్వాలి, ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, ఎట్లా నిధులు తీసుకురావాలి కేంద్రానికి వెళ్ళని.
నాకు 15-20 ఎకరాల భూమి ఉంది. పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. నాయే 2 మోటార్లు వర్షాకాలపై ఆధారపడి ఉంటా, 2 మోటార్లు ఎండిపోయినాయి. బావులలో నీళ్లు లేవు. నాడు గత ప్రభుత్వము వర్షాకాలం నిండా నీళ్లు ఉండే 24 గంటల కరెంట్ ఇచ్చింది. ఆ ప్రభుత్వం మంచి చేస్తలేదని మిమ్మల్ని గెలిపించారు. మీరు రెడ్డి అని ఉన్నందుకు మాకు చిక్కేస్తుంది. మేమందరం కలిపి మీకు ఓట్లు వేసుకున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు కిందికి పోయే నీళ్లను మీరు లిఫ్ట్ చేయండి. నీళ్ళు లేవంటారు, నీళ్ళు అక్కడ ఉన్నాయి. మేము పోయి మొన్న చూసొచ్చాం. దయచేసి ఆ 2 పిల్లలు లేవు తక్షణం వెంటనే ఒక 2 నెలలు ఏ తిప్పలు పడతారో కట్టుర్రి, మా రైతులను ఆదుకోర్రి. మోటార్లు ఎండిపోతున్నాయి, వరి నార్లు ముదిరిపోయినాయి, బావులలో నీళ్లు లేవు. కరెంటు గత ప్రభుత్వం ఎట్లయితే ఇచ్చిందో మీరు ఏం చేస్తారో తెలియదు మాకు. కరెంటు కంటిన్యూ ఇవ్వరు. రాత్రి పగలనక ఈ రైతు పోలేడు, పాములు పురుగు పూసుంటుంది. ఎండిన పొలాలను తక్షణమే ఇంకొక వారం 10 రోజులు అయితే నార్లు మొత్తం ఎండిపోతాయి. రైతులు అరిగోసపడుతున్నారు. ఆడోళ్ళు మొగోళ్ళు మొత్తం పంటల కాడికి కలకలాలు ఆడుతున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు వర్షాకాలం పైన ఉన్న రైతులందరికీ ఆదుకోవాలంటే తక్షణమే మీరు నీరు 24 గంటల నీళ్లు విడుదల చేయాలి సార్. దయచేసి మీరు కనుక నీళ్లు విడుదల చేయకుంటే ఈ రైతులు పెద్ద మొత్తంలో ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి పెద్ద మొత్తంలో కలెక్టరేట్కు ధర్నా చేసి ఆల్రెడీ మొత్తం లేడీస్ అంతా మేమొత్తం అంటారు. ఇవాళ చిన్నగా మేము రైతులం వచ్చినాం, ప్రభుత్వానికి నిరసన తెలుపుతాం వచ్చినాం. మా పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. ఆల్రెడీ మోటార్లు కాలిపోయి ఒక్కొక్క రైతు చూడకుంటే కరెంటు ఆన్ చేస్తే మోటార్ కాలిపోయి ఏ షాప్లో కన్నా పోయి చూడండి, మీరు మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూడండి, మొత్తం మోటార్లను కాలిపోయి రైతులు అట్లా ముడుగుతారు. పంటలు దున్నిరు, పంటలు దున్నినై పొలాలు ఎండిపోయినాయి, నార్లు ముదిరిపోయినాయి. మీరు దయచేసి 24 గంటలలో మీరు ఏం చేస్తారో తెలియదు. మీరు పంపులు ఆన్ చేయండి. పంపులు ఆన్ చేసి మా రైతులకు వర్షాకాలం ఒక్క పంపు ఆన్ చేసి ఒక వారం రోజులు నడపండి. దయచేసి ఎక్కడికి ఎట్లా అక్కడ వేయండి. ఈ రైతులకు బావులకు నీళ్లు పెరుగుతాయి, కొంత ఊరట కలుగుతుంది. ఈ 24 గంటల కరెంట్ ఇవ్వండి. అట్నే యూరియా యాప్ అని పెట్టారు. నాకు 20 ఎకరాల పొలం ఉంది. నాది యాప్ మా బిడ్డ బుక్ చేస్తే నాకు ఒక్కటే బస్తా చూపిస్తుంది. నేను ఏం పోయాలి, ఏం చేయాలి? ఆ యూరియాని కూడా నాడు గత ప్రభుత్వం ఎట్లయితే ఏ ఆటోనికి ఫోన్ చేస్తే ఆటోనికి ఫోన్ చేసి మనం ఫోన్పే చేస్తే ఇంటికి బస్తాలు వచ్చినాయి. ఇవాళ బుక్ చేస్తే బుక్ అయితే లేదు, యూరియా వస్తలేదు. దయచేసి యథావిధిగా రైతుకు ఎంతైతే 1 ఎకరానికి ఒకటే బస్తా ఇవ్వరు. దయచేసి అవసరం ఎన్ని రోజులకి ఇస్తారు? 6 నెలకోతారా, 2 నెలకోతారా? ఒక బస్తా ఇవ్వండి. ఎకరానికి ఒక బస్తా పెట్టండి. ఆధార్ కార్డు సిస్టమ్ పెట్టండి. ఈ యాప్ తీసేయండి. జై జవాన్. గడిచిన 10 సంవత్సరాలలో వరదకాలం ఏ ఒక్క రోజు ఎండిపోలేదు. కరెంట్ 24 గంటలు ఉన్నది. అడుగు మందు బస్తాలకు ధర పెరగలేదు, జొన్నల బస్తాకు ధర పెరగలేదు, యూరియా బస్తాకు ధర పెరగలేదు. ఇప్పుడు అందరికీ చదువుకున్న వాళ్ళు ఉండరు, కొంతమంది భర్తలు దుబాయ్లు ఉంటారు, భార్యలు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు యూరియాను యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఆ యూరియా యాప్ అయితే లేదు, అక్కడ నెంబర్ సార్లు లేదు. వాళ్ళు మొత్తం నెంబర్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి భూములు ఒకళ్ళ పేరు ఉంటే ఒకళ్ళ పేరు మీద అవుతుంది. గడిచిన 10 సంవత్సరాలలో వరదకాలంలో ఒక బొట్టు నీరు లేకుండా 24 గంటల కరెంట్ కాబట్టి రైతు అనేవారు ఎవరు కూడా రాత్రి పొలాల కాడికి వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రం రాత్రి ఓడి అవుతుంది, పొద్దున్నాక ఓడి అవుతుంది. 1 గంట వస్తుంది, 3 గంటలు పోతుంది, మళ్ళీ గంట వస్తుంది. అసలే ఉండి లేని నీళ్ళు అంటే మడి సగం బట్టి సగం పట్టకుండా ట్రాక్టర్లో వస్తలేదు దున్నడానికి. రైతును అరగోస పుట్టడానికి ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. అంతకుముందు గత 10 సంవత్సరాల కింద పాలన ఏ విధంగా ఉందో ఇప్పుడు మళ్ళీ అదే పాలన స్టార్ట్ అయింది. రైతు రుణమాఫీ చేశాడు, వాళ్ళు చేసిన వాళ్ళకే చేసిర్రు, చేయని వారికి ఒక్కళ్ళకి కూడా రుణమాఫీ కాలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. 2 లక్షల ఉన్న రూపాయలు ఒక్కళ్ళకి కూడా రుణమాఫీ ఇప్పటి వరకు కాలేదు. కాలే. ఊరి లోపల 20 మందికి రుణమాఫీ అయితే 80 మందికి కాలే. పింఛన్ 4,000 ఇస్తా ఉన్నారు, 2,000 పింఛన్ మీద ఆగిపోయింది. బస్సు ఫ్రీ ఎందుకు పెట్టిరండి? అది కరెంటు ఫ్రీ ఇవన్నీ కరెంటు ఫ్రీ బస్ ఫ్రీ పెట్టి రైతులకు అడుగు మంది బస్తానేమో 1,400 బత్త 2200 బస్తాలు పోతుంది. 1000 రూపాయల జనల బత్త 2,500 పోతుంది. జింకు అంతకుముందు గవర్నమెంట్ జింకు సబ్సిడీ ఇస్తూ ఇప్పుడు ఆ జింకు అనేది మొత్తానికి నామరూపం లేకుండా వేయింది, కవర్లు లేకుండా వేయండి తాటిపత్రులు. రైతుని ఈ విధంగా గోద ఉత్తడం ప్రభుత్వానికి ఎంతవరకు కరెక్టు? పేపర్కి ఏమో దేశానికి వెన్నెముక, రైతే రాదు పేపర్కు. హెడ్డింగ్ మాత్రం పేపర్లో రోజు రైతు రాదు, అంతే. అంటే రాదు అని రైతుని చెప్పుడు. ఇంకొక అసలు విషయము, టైంలో రైతు అంటే సెలవు లేదు. సావని అని చూసి కరోనా టైంలో రైతుకు సెలవు లేదు. ఇప్పుడు రైతు కళ్ళ కనిపిస్తలేడు. కరోనా కన్నా భయంకరమైన వ్యాధి ఇప్పుడు. ఈరోజు పల్లిగల మండల రైతు ఐక్య వేదిక రైతుల ఆధ్వర్యంలో వరదకాలకు
నీటిని విడుదల చేయాలని చెప్పి ధర్నా చేయడం జరిగింది. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వరదకాలకు ఎందుకంటే నీరు విడుదల చేయాలి. ఎందుకంటే చాలామంది రైతులు మరి నారు మొలకపోసి ఉన్నారు. చాలామంది రైతులు పొలాలు ఎండిపోతున్నాయి. ఎందుకంటే మాకు ఈ మల్యాల మండలానికి దాదాపు రాంపూర్ నుంచి పడితే తాడిపల్లి వరకు దాదాపు 15 కిలోమీటర్లు దాదాపు 15 ఊర్ల మంది రైతులు కూడా ఈ వరదకాలం మీదనే ఆధారపడుతున్నారు కనుక మరి పంటలన్నీ ఎండిపోతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి పంటలు ఎండిపోతే రైతులు అప్రబాధిత కనుక మరి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వరదకాలకు నీటిని విడుదల చేయాలి. ఎందుకంటే గోదావరిలో మనం చూసినాము 60,000 క్యూసెక్ల వాటర్ మరి గోదావరిలో వృధాకపోతున్నాయి. మరి అట్టి నీటిని పంపుల ద్వారా మళ్లించి మరి అక్కడ నుండి మన రైతులకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ చేతగాని ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం మరి వెంటనే గద్దె దిగాలని మా మల్యాల మండల రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.